ఎప్పుడైనా ఆలోచించారా? మనసులో ఒక అద్భుతమైన ఆలోచన మెరుస్తుంది. ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని, ఒక పుస్తకం రాయాలని, లేకపోతే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని. ఆ ఆలోచన మనసులో ఉన్నంతసేపు అది ఒక అందమైన కళ, ఒక అద్భుతమైన సినిమా లాంటిది. కానీ అది కేవలం మనసులో మాత్రమే ఉంటే దానికి విలువే ఉండదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందరో గొప్ప దర్శకులు అద్భుతమైన కథలు అనుకుంటారు, కానీ వాటిని సినిమాగా తీయకపోతే అవి కేవలం పేపర్ మీద పదునైన అక్షరాలుగా మిగిలిపోతాయి. అవునా? ఆలోచనకి ఆచరణ తోడైతేనే కదా అది ఒక రూపం సంతరించుకుంటుంది. లేకపోతే అది కేవలం మనసులో మెరిసిన ఒక నక్షత్రంలా వచ్చి అలానే ఆరిపోతుంది. చాలా మందికి మంచి ఆలోచనలు వస్తాయి, వాటి గురించి గంటల తరబడి మాట్లాడతారు, ప్లాన్ చేస్తారు, కానీ ఆ తర్వాత ఏమవుతుంది? ఏమీ జరగదు. ఎందుకంటే ఆలోచనను ఆచరణలోకి తేకుండా దాని గురించి ఎంత మాట్లాడినా అది కేవలం శబ్దమే, ఒక కోలాహలం లాంటిది. ఉదాహరణకి మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ప్లాన్ వేసుకుంటున్నారు, డిజైన్ రెడీ అయ్యింది, కానీ ఇటుకలు పేర్చడం మొదలు పెట్టకపోతే ఆ ఇల్లు ఎలా పూర్తవుతుంది? మనం ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం గొప్ప గొప్ప ఐడియాలు, గొప్ప గొప్ప ప్లాన్లు, కానీ అన్ని చివరికి అనుకున్న దగ్గరే ఆగిపోతాయి. మరి ఎందుకు అనుకున్న దగ్గర ఆగిపోతాయి? ఆలోచనని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎక్కడో ఒక చిన్న భయం, నేను చేయగలనా, ఒకవేళ ఫెయిల్ అయితే అనే అనుమానాలు. ఈ భయాలే మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. కానీ నిజం చెప్పాలంటే ప్రయత్నించకుండానే ఓడిపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం వేరేట్లు మంచిది కదా. ఒకసారి ఆలోచించండి, ఏ గొప్ప విజయమైనా ఏదో ఒక చిన్న అడుగుతోనే కదా మొదలయ్యేది. ఆ చిన్న అడుగు వేయడానికి మనం ధైర్యం చేయాలి. ఆ భయం అనే గోడని బద్దలు కొట్టాలి. ఎందుకంటే ఆ భయం మనల్ని ఆపితే మన ఐడియాలు కేవలం మన మనసులో ఒక శబ్దంగా ఉంటాయే తప్ప అవి కార్యరూపం దాల్చవు. మనకి ఎన్ని ఐడియాలున్నా వాటిని కార్యరూపం దాల్చకపోతే అవి వ్యర్థమే. ఒక చిన్న ఆలోచన నిజం చేయాలంటే ముందుగా దానిపై నమ్మకం ఉంచాలి. ఆ తర్వాత చిన్న చిన్న అడుగులు వేయటం మొదలు పెట్టాలి. అది పుస్తకం రాయడం కావచ్చు, కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే వ్యాపారం ప్రారంభించడం కావచ్చు. ఏదైనా సరే మొదటి అడుగు వేయడం ముఖ్యం. గుర్తుంచుకోండి, మనం గమ్యాన్ని చేరుకోవాలంటే ఫస్ట్ నడవాలి కదా. నడవకుండా కూర్చొని ఊహించుకుంటూ కూర్చుంటే అది కేవలం ఊహగా మిగిలిపోతుందే తప్ప కార్యరూపం దాల్చదు. మీ లోపల ఉన్న ఆలోచనకి ఒక రూపాన్ని ఇవ్వండి, దానిని నిజం చేయండి, మీ కలలకు ప్రాణం పోయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఏదో విధంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు నేను మరిన్ని చేస్తూ ఉంటాను, మీరు తప్పకుండా చూస్తూనే ఉండాలి. మీ జీవితంలో ఈ వీడియో ఒక చిన్న మార్పును తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జర్నీ ఇలా కొనసాగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతే, అంతకు మించి లేదు. బాయ్.